నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో కారం బూందీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. టీ టైం స్నాక్లో చాలా బాగుంటుంది. మరి ఈ కారం బూందీ తయారీ విధానానికి ముందుగా నేను ఒక 2 కప్స్ శనగపిండిని తీసుకున్నానండి. ఇందులోకి ఒక 1/2 కప్పు బియ్య పిండిని వేసుకోవాలి. చాలా బాగుంటుందండి క్రిస్పీగా. ఇందులోకి 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వంట సోడా, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ దోశపిండి కన్సిస్టెన్సీ లాగా కలుపుకోవాలండి. ఒకేసారి ఎక్కువ వాటర్ పోయకూడదు, కొద్దిగా పోసుకుంటూ చూసుకొని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ, మరీ జారుడుగా ఉండకూడదు. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ని వేడి చేసుకొని అందులోకి ఇలా మనము బూందీని వేసుకోవాలి. ఈ బూందీ గరిటెలోకి ఈ పిండిని వేసుకొని ఈ విధంగా దోశలాగా మనం చేత్తోని అనుకోవచ్చు, లేదంటే గిన్నెతో కూడా అనుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా మనం బూందీని వేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే మనం ఈ బూందీని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి తొందరగానే వేగిపోతాయండి, చాలా క్రిస్పీగా ఉంటాయి. మనం సోడా కూడా వేసాం కదా, చాలా బాగుంటాయండి. ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మళ్ళీ బూందీ వేసుకునేటప్పుడు అది కింద క్లీన్ చేసుకొని మళ్ళీ వేసుకోవాలండి బూందీ, లేదంటే ఈ బూందీ షేప్ అనేది కరెక్ట్గా రాదు. బూందీ అంతా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు పల్లీలను వేయించుకుందామండి. ఈ పల్లీలకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హైలో పెట్టకూడదు. తొందరగా వేగిపోతాయి కదా, మళ్ళీ మాడిపోతాయి. అందుకని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను వేయించుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు పల్లీలను వేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకొని ఈ కార బూందీలోకి వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకును కూడా వేయించుకోవాలండి. ఇలా ఒక గుప్పెడు కరివేపాకును తీసుకొని ఈ విధంగా జాలిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకసారి చిల్లిపోతుంది కదండి, అందుకని జాగ్రత్తగా దూరం ఉండి వేయించుకోవాలి. ఇలా కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక వెల్లిగడ్డను దంచుకొని వేసుకోవాలండి. పచ్చిదే వేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా మనం ఈ కారం బూందీని తయారు చేసుకోవచ్చు. ఇవి ఒక 20 డేస్ వరకు కూడా చాలా బాగుంటాయండి, ఫ్రెష్గా ఉంటాయి. టీ టైంలో చాలా బాగుంటుంది ఈ స్నాక్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.